వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం ఇండియన్ జియోగ్రఫీ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ ప్రశ్నలు అనేది చూద్దాం. ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది? ఆన్సర్ సింగపూర్. తర్వాత ప్రశ్న, కాశీ గారో తెగలు ప్రధానంగా నివసించేది ఎక్కడ? ఆన్సర్ మేఘాలయ. తర్వాత ప్రశ్న, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద లేదా పొడవైన నది ఏది? దక్షిణ భారతదేశంలో అతిపెద్ద లేదా పొడవైన నది గోదావరి. తర్వాత ప్రశ్న, డోంగ్రీ భాషను మాట్లాడే ప్రాంతాలు ఏవి? క్రింది వాటిలో హిమాచల్ ప్రదేశ్ అలాగే జమ్మూ, ఇక్కడ డోంగ్రీ భాషను ఎక్కువగా మాట్లాడతారు. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఉన్న దేశం ఏది? ఆన్సర్ వెనుజులా. తర్వాత ప్రశ్న, విస్తీర్ణంలో జనాభాలో ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది? వాటికన్ సిటీ. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో 60% పైగా సరస్సులు ఉన్న దేశం ఏది? ఆన్సర్ కెనడా. తర్వాత ప్రశ్న, బ్యాంకాక్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ చావో ప్రయా. తర్వాత ప్రశ్న, పారిస్ ఏ నది ఒడ్డున ఉంది? పారిస్ అనేది సీనీ నది ఒడ్డున ఉంది. తర్వాత రోమ్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ టైబర్ నది ఒడ్డున ఉంది. తర్వాత ప్రశ్న, డీజిల్ లోకోమోటివ్స్ తయారు చేసే యూనిట్ ఎక్కడ ఉంది? క్రింది వాటిలో డీజిల్ లోకోమోటివ్స్ తయారు చేసే యూనిట్ ఇక్కడ ఉంది. ఆన్సర్ వారణాసి. తర్వాత తారాపూర్ ఉన్న రాష్ట్రం ఏది? తారాపూర్ ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. తర్వాత ప్రశ్న, ఏ జిల్లా నుంచి స్వర్ణముఖి నది ఉద్భవించింది? ఆన్సర్ చిత్తూరు. తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎంత? ఆన్సర్ 8848 మీటర్లు. తర్వాత ప్రశ్న, ఇథియోపియా పాత పేరు ఏమిటి? ఇథియోపియా యొక్క పాత పేరు ఏమిటి? ఆన్సర్ అబిసినియా. తర్వాత ప్రశ్న, కృష్ణ గోదావరి నదుల డెల్టాల మధ్య ఉన్న సరస్సు ఏది? ఆన్సర్ కొల్లేరు సరస్సు. తర్వాత ప్రశ్న, క్రింది ఏ జలసంధి ద్వారా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ దేశాలు కలపబడుతున్నాయి? ఆన్సర్ డోవర్ జలసంధి. తర్వాతి ప్రశ్న, క్రింది వాటిలో ఒంగే జాతి ప్రజలు ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో నివసిస్తున్నారు? ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఏ నదీ తీరం అత్యధిక నీటి పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది? ఆన్సర్ గంగా. తర్వాత ప్రశ్న, గార్లాండ్ కెనాల్ ప్రాజెక్ట్ ఏ ప్రాంతాల్లో నదులను కలుపుతుంది? గార్లాండ్ కెనాల్ ప్రాజెక్ట్ ఏ ప్రాంతాల్లోని నదులను కలుపుతుంది? ఆన్సర్ తూర్పు పశ్చిమ భారతదేశాన్ని. తర్వాత ప్రశ్న, ఆసియాలో ప్రఖ్యాతిగాంచిన ఒక సరస్సు ఉత్తర తీరం అత్యధిక విలువైన రాగి నిధులతో సమృద్ధిగా ఉంది. అది సి ఆకారంలో కనిపిస్తుంది. అది ఏది? ఆన్సర్ కజకిస్తాన్లోని బల్ఖా సరస్సు. తర్వాత ప్రశ్న, పనామా కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? ఇది అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఈ రెండు మహాసముద్రాలను కలుపుతుంది.
తర్వాత ప్రశ్న యుఎస్ఏలోని ఫిలడెల్ఫియా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ డెలావేరీ. తర్వాత ప్రశ్న టోక్యో పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? టోక్యో అనేది అరకావా నది ఒడ్డున ఉంది. తర్వాత ప్రశ్న మిడ్ నైట్ సన్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? నార్వేని పిలుస్తారు. తర్వాత గ్రాండ్ కాన్యన్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ యుఎస్ఏలో ఉంది. తర్వాతి ప్రశ్న తెల్ల కలువ ఏ దేశ జాతీయ చిహ్నం? ఇది కెనడా యొక్క జాతీయ చిహ్నం. తర్వాతి ప్రశ్న ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అనే దేశాన్ని పిలుస్తారు? జపాన్.